టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టుతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అఖిలప్రియ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతారని మాజీ మంత్రి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఖిలప్రియను నంద్యాల వెళ్లకుండా ఆళ్లగడ్డలోనే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అనుమతి లేకుండా బహిరంగ చర్చకు ఏర్పాట్లు చేశారని భూమా అఖిలప్రియ ప్రైవేటు కార్యదర్శికి గత రాత్రి పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టుతో ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అఖిలప్రియ నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతారని మాజీ మంత్రి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అఖిలప్రియను నంద్యాల వెళ్లకుండా ఆళ్లగడ్డలోనే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అనుమతి లేకుండా బహిరంగ చర్చకు ఏర్పాట్లు చేశారని భూమా అఖిలప్రియ ప్రైవేటు కార్యదర్శికి గత రాత్రి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందిస్తారు. సుంకన్న, చెప్పండి, భూమా అఖిలప్రియ హౌస్ అరెస్టుపై అప్డేట్స్ ఏంటి? ఒక పక్క ఆళ్లగడ్డలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? అవి గత 2 రోజులుగా నంద్యాలలో హాట్ టాపిక్ రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే గత 2 రోజులుగా భూమా అఖిలప్రియ నంద్యాలలో ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే రవికిషోర్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డాడు, దాదాపు 2 వేల కోట్ల ఆస్తి సంపాదించుకున్నాడని చెప్పి ఆయన సవాల్ విసిరారు, విమర్శ చేశారు. అయితే రవికిషోర్ రెడ్డి తొందరలోనే చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీలో చేస్తారని చెప్పి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందులోనే నిన్న ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను నా ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డికి నడుస్తానని చెప్పి శిల్పా భూమా అఖిలప్రియతో కౌంటర్ ఇచ్చారు. అయితే భూదందాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు ఇలాంటివన్నీ చేసేది సంస్కృతి భూమా అఖిలప్రియ వాళ్ళకి చేస్తున్నారు, మామూలు ఎలాంటి అవినీతి పాల్పడలేదని చెప్పి కౌంటర్ ఇచ్చాడు. అయితే భూమా అఖిలప్రియ చాలా మంది చేస్తున్నారని చెప్పి ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆళ్లగడ్డలో ప్రెస్ మీట్ పెట్టి నంద్యాల గాంధీ చౌక్ దగ్గర సవాల్ విసిరారు. నేను చర్చకు సిద్ధమవుతున్నాను, మీరు వస్తారా, మీ అవినీతి నిరూపిస్తారని చెప్పి సవాల్ విసిరారు. అయితే దీనికి కౌంటర్ గా రవికిషోర్ రెడ్డి నేను లేడీస్ సవాల్ స్వీకరించాను, ఏదంటే లేడీస్ నేను అవినీతి పాల్పడిన అఖిలప్రియతో నేను సవాల్ స్వీకరించానని చెప్పి ఘాటు బదులు ఇచ్చారు. అయితే భూమా అఖిలప్రియ నంద్యాల గాంధీ చౌక్ పైన సవాల్ ఇచ్చారు. అయితే ఆయన ఈరోజు ఉదయం గాంధీ చౌక్ దగ్గరికి బయలుదేరేటప్పుడు ఆళ్లగడ్డ పోలీసులు ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. భారీ బందోబస్తుతో ఆమె ఇంట్లో నుంచి బయటకు కదలకుండా హౌస్ అరెస్ట్ చేశారు. రవి రైట్ సుంకన్న, అంటే ఒక పక్క రవిచంద్ర కిషోర్ రెడ్డి అవినీతి అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతానని ఒక పక్క మంత్రి సవాల్ విసిరారు. ఈ క్రమంలో అంటే ఆమెని ఆళ్లగడ్డ వెళ్లకుండా నంద్యాలకు వెళ్లకుండా ఆమెని నిర్బంధించడం, ఒక పక్క టీడీపీ శ్రేణిలో ఎలాంటి వాతావరణం నెలకొంది? అక్కడ టీడీపీ కార్యకర్తలు ఎలా స్పందిస్తున్నారు? అయితే భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్ చేశారు. అయితే పోలీస్ అధికారులు ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ ద్వారా ఆయనకి నోటీసులు జారీ చేశారు. ఇక 144 సెక్షన్ ఉంది, మీకు ఎలాంటి అనుమతి లేదు, నంద్యాల పోయేదానికి అనుమతి లేదు కాబట్టి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసు చెప్పడంతో టీడీపీ శ్రేణులంతా భూమా అఖిలప్రియ ఇంటికి చేరుకున్నారు. అయితే భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే ఎమ్మెల్యే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఎమ్మెల్యే పైన ఏదైతే ఆరోపణలు చేశారో ఈ రోజు సాయంత్రం 4 గంటలకి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే అవినీతి పాల్పడ్డారో అన్నిటినీ ఈరోజు మీడియా ముందుకు ఉంచుతానని చెప్పి భూమా అఖిలప్రియ అన్నారు. అయితే ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి మాత్రం ఆమె ఏదైతే నేను అవినీతి పాల్పడ్డారని చెప్తున్నారో అవన్నీ అవినీతి నిరూపిస్తే ఆ తర్వాత నేను దానికి ఎలాంటి సమాధానం చెప్పాలో చెప్తాను. ఆమె దగ్గర నేను అవినీతికి ఆరోపణలు చేస్తుంది కదా, ఆమె దగ్గర ఉంటే ఏమన్నా ఉంటే బయట పెట్టమని చెప్పి సవాల్ విసిరారు. రైట్ థ్యాంక్ యూ సుంకన్న, థ్యాంక్ యూ.